చెప్దాం. ప్రభు యొక్క సన్నిధికి, ఆయన సహవాసానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట సమాధానము, కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని పరిశుద్ధ గ్రంథములో రండి. ఆయన వాక్యమును ధ్యానించుటకు లేఖన భాగమును చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసిన వారు చూడండి, తీయని వారు వినండి. రైట్, చదువునన్న. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, ఈ మాట జాగ్రత్తగా వినండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అలాగే మీరు కూడా నా హృదయాన్ని తెరువు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. వాక్యమై ఉండ మా దేవ, నీ పరిశుద్ధాత్ముడనైనా మాతో మాట్లాడచ్చు ఉండగా ఈ లేఖన భావమును మాకు వివరించి మా అందరిని బలపరచండి. నీ ఆత్మ చెప్పుచున్న సంగతిలో మేమందరము విని దాని ప్రకారము జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా కొందరి హృదయాలు కఠినపరచబడతాయి, కొందరి హృదయాలు కఠినత్వంతో నింపబడతాయి, కొందరి హృదయాలు బండ వంటిగా ఆయన వాక్యానికి తమ హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానికి తమ జీవితంలో చోటు ఇవ్వకుండా, ఆ వాక్యము నా ఆత్మకు జీవాహారము అని విశ్వసించకుండా, నమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా సంఘములో కూర్చొనే ఉంటారు, సంఘములోనే ఉంటారు, సంఘ సహవాసంలోనే ఉంటారు. మేము దేవుని ప్రజలము అని పిలువబడినప్పటికీ కూడా తోమా వలె అవిశ్వాసిగానే బ్రతుకుతారు. అయ్యా, నీవు మా జీవితంలో ఒక కార్యము చేసినప్పుడు మాత్రమే నీవు దేవుడవు అని ఎంచుతారే గాని, నాకు శ్రమ కలిగినప్పుడు కూడా నీవు దేవుడవే, నాకు కష్టము కలిగినప్పుడు కూడా నీవు దేవుడవే, నాకు పరీక్ష కలిగినప్పుడు కూడా నీవు దేవుడవే, నేను దుఃఖములో ఉన్నప్పుడు కూడా నీవు నాకు ప్రభుడవే అనే విశ్వాసము కనపరచకుండా, వ్యక్తపరచకుండా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువుకి వ్యతిరేకమైన మనస్సు, ప్రభువుకి వ్యతిరేకమైన హృదయం, దేవుడైన ప్రభువుకి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారై తమ్మును తామే మరి ఇంకా ఎక్కువగా పాపమునకు అప్పగించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో ప్రభు కోరుతుంది ఏంటి? దేవుని ప్రజలైన వారి యొద్ద నుంచి ప్రభువు ఆశిస్తున్నది ఏంటి అని అంటే విశ్వాసం. ఈ విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలై ఉండట, చెప్పాలందరూ నోరు తెరిచి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. మనము ఆరాధించే దేవుడు ఉన్నాడు అని మనము నమ్మాలి. మనము సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు అని మనము విశ్వసించాలి. మనము అడుగు వాటి కంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే అత్యధికముగా నాకు అనుగ్రహించువాడు అని మనము నమ్మి ఆయన యందు పూర్ణ మనస్సు కలిగి ఆయనను మనము సేవించడానికి ఇష్టపడినట్లయితే, ఆయన యందు విశ్వాసమును వృద్ధి పొందించుకోవడానికి ఇష్టపడినట్లయితే నిశ్చయముగా మన విశ్వాసము దేవుని కార్యాలను కనపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు దేవుని బిడ్డగా బ్రతకాలి అనంటే, నీవు దేవుని కుమారుడిగా బ్రతకాలి అనంటే, నీవు దేవుని కుటుంబముగా నీవు ఎదగాలి అనంటే నీకు మొట్టమొదట కావాల్సింది విశ్వాసం. ఈ విశ్వాసము లేకుండా అబ్రహాము తెలియని దేశానికి వెళ్ళలేదు. విశ్వాసము లేకుండా అబ్రహాము శత్రువులను జయించలేదు. విశ్వాసము లేకుండా హేబేలు కయీను కంటే శ్రేష్టమైనవి అర్పించలేదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్య జీవితానికి, ఆత్మీయ జీవితానికి పునాది విశ్వాసం. ఈ విశ్వాసం అనే పునాది చెడిపోతే, ఈ విశ్వాసం అనే పునాదిని నీవు పటిష్టంగా వేయకపోతే, ఈ విశ్వాసము అనే రాయి మీద నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నీవు కట్టకపోతే నిశ్చయముగా అది కూలిపోతుంది, నిశ్చయముగా శ్రమల పాలవుతుంది, నిశ్చయముగా అది గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె ఎక్కడికి ఎగిరిపోయి పడుతుందో తెలియదు. హల్లెలూయా. అందుకనే ప్రభువైన దేవుడు అంటున్నాడు ఏమని అనంటే, ఆవగింజంత విశ్వాసాన్ని సంపాదించుకో. నీకు చేతనైతే, నీకు ధైర్యం ఉంటే, నీకు బలం ఉంటే ఏం సంపాదించాలట? ఆత్మీయతలో ఆవగింజంత విశ్వాసాన్ని సంపాదించు.
నీకు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు అల్లల్లాడుతూ ఉంటావు. అలా నిన్ను అల్లల్లాడేటట్లుగా నిలపకుండా, ఆ స్థితిలో నిన్ను ఉంచకుండా, ఆ ఇబ్బందిలో, ఆ ఇరుకులో కూడా నీకు విశాలతను కలగజేసి, నీ హృదయమునకు ధైర్యమును అనుగ్రహించి, నా యందలి విశ్వాసమును సంపాదించుకో. దేవునికి స్తోత్రం. మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉన్నవారైతే, మీరు ఆవగింజంత విశ్వాసములో స్థిరపరచబడిన వారైతే, మీరు ఆవగింజంత విశ్వాసమును మీ హృదయమందు దాచుకున్న వారైతే, ఆ ఆవగింజంత విశ్వాసమే కొండలను సైతము పిండి చేయగలిగిన బలముతో ఉంటది. హల్లెలూయా. కంబలి చెట్టును సైతము వేర్లతో సహా పెళ్లగించటకు బలముతో ఉంటది. దేవునికి స్తోత్రం. నీవు చేయుచున్న ప్రార్థన ఉన్నతమైన దేవుని సన్నిధిలో నిలిచి ఆయన యొద్ద నుండి నీకు కావలసిన కార్యమును తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రభువా, నేను నీ కుమారుణ్ణి కదా. ప్రభువా, నేను నీ బిడ్డనే కదా. ప్రభువా, నా ఇంటిలో కూడా కూటం పెట్టించాను కదా. అయ్యా, నా ఇంటిలో గృహకూడిక పెట్టించాను కదా. నేను, నా పిల్లలు, నా బాంధవ్యము, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనబడి నిత్యము నిన్ను స్తుతిస్తున్నాము కదయ్యా అని నీవు చెప్పినా కూడా విశ్వాసము లేకపోతే ఆయన ప్రేమ నీ యందు నిలబడదు. ఆమేన్ చెప్పండి. విశ్వాసము లేకపోతే ఆయన దృష్టి నీ మీద నిలబెడదు. మనము సంఘముగా, సమాజముగా కూడుకోవడం ఏంటి? ఎందుకు కూడుకుంటున్నాం? ఎందుకని ప్రభువు ఈ నియమాన్ని ఏర్పాటు చేశాడు? ఎందుకని సంఘముగా మీరు కూడుకోవాలి, సభగా మీరు కూడుకోవాలి? ఆయన శరీరముగా, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలుగా, హల్లెలూయా, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా, ఆయన వాక్య నిబంధనల ప్రకారము జీవించే వారిగా, మన జీవిత కాలం అంతా కూడా ఆయన వాక్యం అనే నీటి కాలువల వరుణ నాటబడిన వారమై ఫలించే వారముగా ఎందుకు మనల్ని ప్రభువు కూడుకోమని చెప్తున్నాడు? ఎందుకని ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసమందు మీరు నిలిచి ఉండండి అని మనల్ని పిలిచాడు అని అంటే, కేవలం మనము ఇక్కడ మాత్రమే ఆరాధన చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాత్రమే కూడుకోవడానికి కాదు. మీరు భూమి మీద ఇద్దరుగా ముగ్గురుగా కూడుకొని ఉన్న ప్రతి చోట నేను ఉంటాను అని ఎందుకు చెప్పాడు ఆయన అంటే, నీ ప్రార్థన ఫలించిన తరువాత, నీ దినములన్నీ ముగించబడిన తరువాత నిన్ను జ్యేష్ఠ సంఘానికి తీసుకొని వెళ్ళడానికి, ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యమందు ఆయన పరిశుద్ధుల సమూహంలో నిన్ను నిలబెట్టుకొని అక్కడ నీవు ఆరాధన చేయడానికి, అక్కడ నీవు ఫలించడానికి, అక్కడ నీవు పరిశుద్ధ సమూహమందు నిలిచి నిత్యము గాన ప్రతి గానములతో, హల్లెలూయా, ఆ మహాగణుడైన ప్రభువు యొక్క ముఖమును చూస్తూ పరవశిస్తూ, దేవునికి స్తోత్రం, ఆయన ముఖ ప్రతిబింబము, ఆయన ముఖములో ప్రకాశించుచున్న ఆ వెలుగు ఆ రాజ్యములో మొత్తము కూడా నిండి ఉన్నప్పుడు నీ హృదయం, నీవు భూమి మీద ఉన్నప్పుడు అనుభవించిన నీ ప్రతి కష్టం, నీ విశ్వాసమునకు కలిగిన ప్రతి విధమైన పరీక్ష, ప్రతి శోధన ఏమైపోద్ది? అది అసలు కనబడదు. దేవునికి స్తోత్రం. అలా నీవు ఉండాలి అని, ఆ విధముగా నిన్ను అక్కడికి చేర్చాలి అని సంఘముగా ప్రభు కూడుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంఘముగా కూడుకోవడానికి వచ్చిన దినమందే దుష్టుడు నిన్ను దూరపరుస్తూ ఉంటాడు. సంఘముగా, సమాజముగా నిన్ను సమకూర్చినప్పుడే, దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరచాలి అని అనుకున్నప్పుడే అపవాది అయిన సాతానుడు నీ హృదయమును గలిబిలి చేస్తాడు. నీ హృదయమును గలిబిలి చేస్తాడు, నీ తలంపులను గలిబిలి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు ప్రభు సన్నిధిలో నిలబెడతావా? చెప్పండి. ఆయన సహవాసంలో ఫలిస్తారా? హల్లెలూయా. ఫలిస్తారా? ఎందుకని అని అంటే, నీవు క్రీస్తు లేని స్థలమునకు వెళుతున్నావు. ఆమేన్. దేవుడు సృజించిన అన్నిటిలలో సర్పము యుక్తి కలిగినదై ఆ చెట్టు మీద ఉన్నది. ఆ చెట్టు దగ్గరికి ఎవరొస్తారా అని, ఆ చెట్టు ఫలములు తినడానికి ఎవరిని ప్రేరేపించాలి? దేవుడు తన స్వహస్తములతో, తన రూపములో తను చేసుకున్న తన బిడ్డలను, తన ప్రజలను, తన సంతానమును నేను ఏ విధముగానైనా నాకంటే హీనమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి, నేను అగ్నిలో పడి కాల్చబడినట్లుగానే వారు కూడా కాల్చబడాలి అన్న ఒక యుక్తి కలిగిన మాటలు దేవుని బిడ్డలైన ఆదాముతో హవ్వతో ఆ సర్పము మాట్లాడినప్పుడు
వారు దేవుణ్ణి కోరుకోలేదు, దేవుని వైపుకు వారి అడుగులు వేయలేదు, దేవుని యొక్క పరిశుద్ధతలో వారు నిలవబడటానికి ఇష్టపడలేదు. కానీ అపవాది, మోసగించబడిన అపవాది చేత, దేవునికి స్తోత్రం, నిన్ను మోసపరిచే అపవాదికి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావు. నిన్ను దేవునికి దూరము చేసే ఆత్మకు, దురాత్మకు, ఆ భ్రష్టాత్మకు నీ హృదయాన్ని అప్పగిస్తున్నావు. గనుకనే నీ జీవితము దేవుని యందు విశ్వాసములో స్థిరముగా ఉండలేకపోతుంది. హల్లెలూయా. నీ జీవితము స్థిరముగా విశ్వాసమందు ఉండాలి. సంఘములో ఉన్నప్పటికీ తోమా ఎవరు? 12 మందిలో ఒకడు. హల్లెలూయా, హల్లెలూయా. తోమా ఎవరండి? 12 మందిలో ఒకడు. క్రీస్తు మొట్టమొదట పిలుచుకున్నాడు. వారు పాపములో పడి ఉన్నప్పుడు, వారు బలహీనతలో ఉన్నప్పుడు, వారు కష్టపడి ఫలితమేమి లేకుండా విసికి వెసారిపోయి సన్నీరుగా ఉన్నప్పుడు ఆయన పిలుచుకున్నాడు. పిలుచుకుని సంఘముగా, అపోస్తలులుగా, శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలి? ఆ తోమా గారు అంటున్నారు, నీవు నిజముగా ప్రభువే అయితే నేను నీ గాయములలో వేలు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు వెంటనే? చెప్పండి, చెప్పినానా? ప్రభు ఏమన్నాడు? నీవు అవిశ్వాసివై ఉండక. నీవు అవిశ్వాసిగా ఎందుకున్నావు సంఘములో? మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకుంటున్నావు సంఘములో అవిశ్వాసిగా? ఎందుకని నీ హృదయం అవిశ్వాసంలోకి వెళుతుంది? ఎందుకని నీ మనస్సు అవిశ్వాసపు క్రియలను వెతుకుతుంది? నీవు సంఘములో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? విశ్వాసులతో జోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు విశ్వాసులతో నడవాలి. విశ్వాసులతో కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలి. నీ హృదయం అవిశ్వాసముతో నింపబడి ఉన్నదంటే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు చూడలేవు. దేవుని ఆత్మ కార్యాలు నీ కుటుంబంలో జరిగించడానికి నీవే అవిశ్వాసిగా నిలబడితే ఆయన కార్యాలు, ఆయన ఆత్మ నీ కుటుంబంలో జరిగించడు, నీ జీవితంలో జరిగించడు. నీ కన్నులు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? విశ్వాసులమై ఉండాలి. చెప్పండి అందరూ, విశ్వాసులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము నీకు లేకపోతే నువ్వు దేవుని యొక్క ప్రేమకు పాత్రురాలవు కాదు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివైతే నువ్వు ఆయనకు బాగా తెలిసిన బిడ్డవే. నువ్వు నీ తండ్రి అయిన ప్రభువును ప్రేమించే వ్యక్తివైతే నువ్వు నిశ్చయముగా ఆయన కృపకు పాత్రుడివై. గడిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతించు. ఆయన నీ దీన దశను జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన నీ కష్టకాలమందు నీకు తోడుగా నడుస్తాడు. ఆయన నీ శ్రమ కొలిమిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడండి? ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడా? ఎప్పుడు? విశ్వాసములో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒకానొక సందర్భంలో దేవుని ప్రజలైన వారికి, వారు ఆయన రాజ్య మర్మములో తెలుసుకొని ఆయన రాజ్యములో నిత్యము దీపముగా ప్రకాశించటానికి, వెలగటానికి ఆయన ఉపదేశములో వారందరికీ మర్మములు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యము ముగింపు అయిన తరువాత ఆయన తన శిష్యులతో కలిసి దోణి ఎక్కి అవతలికి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆమేన్. చెప్పండి అందరూ, అందరూ చెప్పాలి. వాక్యము ముగించబడిన తరువాత, ఆయన ప్రసంగం అయిపోయిన తరువాత ఆ ప్రభువైన దేవుడు తన శిష్యులందరితో కలిసి దోణి ఎక్కి ఆ దోణిలో అవతలికి వెళ్ళాలి అని చెప్పి అనుకుని ఆ దోణిని అవతలికి తీసుకెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అందరూ ఆ దోణిలో ఉన్నారు. ఆ దోణి నడుస్తూ ఉండగా, ఆ దోణి సముద్రములో, ఆ నదిలో వెలుచు ఉండగా, అవతలి దగ్గరికి వెలుచు ఉండగా, నడి సముద్రంలోనికి వచ్చిన తర్వాత కలిగిందేంటి? కలిగిన శ్రమ ఏంటి? కలిగిన కష్టం ఏంటి? గాలి, అలలు, తుఫానులు, పైనుంచి ప్రచండమైన భయంకరమైన వర్షం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ముంచటానికి ప్రకృతి, చెప్పండి, ప్రకృతి వారిని ముంచటానికి, లేదా దుష్టాత్మ వారిని ఆ దరికి వెళ్లకుండా ఆపడానికి, వారిని ఆ సముద్రములోనే ముంచటానికి, మీరు చేసిన భక్తి చాలులే, మీరు యేసయ్యతో ఉన్న జీవితం చాలులే, మీరు యేసయ్య మాటలు విన్నంత వరకు చాలులే, ఇక ఇంకేం ఆ దరికి వెళతావులే, నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్పి నిన్ను భయంకరమైన శోధనల చేత వాడు కొడుతూ నిన్ను ముంచడానికి చూస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ 12 మంది శిష్యులు ప్రభువా ప్రభువా
మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమంటున్నారు చెప్పండి. నీకు చింత లేదా? నీ గురించి ఆయన చింతించడా? చెప్పండి. నీ గురించి ఆయన బాధపడడా? హల్లెలూయా. ఆయన రాజ్యానికి నిన్ను చేర్చడానికే కదా ఆయన మనుష్యుడిగా దిగొచ్చింది. నీ కొరకు చింతించకపోతే ఎందుకు దిగొస్తాడు ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన ఆయన సింహాసమును విడిచి ఎందుకు వస్తాడు నీకోసం? నా కొరకు చింతిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నన్ను రక్షించడానికి, ఆయన రాజ్యంలోనికి నన్ను సురక్షితముగా తీసుకుని వెళ్ళడానికి ఆయన సంఘము అనే దోణిలో నన్ను ఎక్కించుకున్నాడు. గట్టిగా చెప్పలుకుంటే ప్రభువుని స్తుతిద్దాం. ఆయన సంఘము అనే దోణిలో నన్ను ఎక్కించుకున్నాడు. ఆ సముద్రంలో నేను మునిగిపోకుండా, ఆ పాపము చేత నేను నశించిపోకుండా ఆయన సంఘము అనే దోణి నన్ను ఎక్కించుకొని సురక్షితముగా ఆయన రాజ్యానికి చేర్చడానికి ఆయనే నా దోణికు నావికుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు చింత లేదా నీకు అని అన్నావంటే ఎంతగా ఆయన హృదయాన్ని గాయపరుస్తున్నాం మనం. మా గురించి నీకు చింత లేదా? మా గురించి నీకు బాధ లేదా? మా గురించి నీకు బాధ్యత లేదా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇదంతా అపవాదిదే, ఇదంతా దుష్టునిది, ఇదంతా కూడా అపవాది యొక్క ప్రేరణ చేత మాట్లాడుచున్న మాట. హల్లెలూయా. దుష్టునికి నీ జీవితంలో చోటిస్తే ప్రతి దానికి నువ్వు భయపడతావు. దుష్టునికి నీ హృదయంలో చోటిస్తే ప్రతి బలహీనతకు నువ్వు లొంగిపోతావు, బలహీనపరచబడతావు, అభ్యంతరాలు మాట్లాడుతావు, నా వల్ల కాదు అని సొక్కిపోతావు, సొమ్మసిల్లిపోతావు. కానీ నీవు దుష్టునికి చోటు ఇవ్వకుండా యేసు ప్రభువు యందు విశ్వాసము నిలపగలిగితే సముద్రము సైతము అణిగిపోతే. హల్లెలూయా. గాలి అలలు తుఫానులు కూడా నీవు నోరు తెరిచి ఆజ్ఞాపిస్తే నీ ఆజ్ఞకు తల వంచుకొని నిలబడిపోతాయి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సమయమందు దైవజనులు సొలొమోన్ రోజు అయ్య గారితో కలిసి గువ్వలగూడెం ప్రాంతంలో ప్రేయర్ మీటింగ్, వీధి కూటం పెట్టడానికి మన అందరం వెళ్ళాం. మీకంటే ముందుగా కొంతమంది యవ్వనస్తుల్ని దైవజనులు అన్నయ్య వెళ్ళండి అన్న, వెళ్ళి అక్కడ అన్ని సిద్ధపరచండి, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడాలి, నశించుచున్న వారి మధ్యలో దేవుని యొక్క రక్షణ సువార్త ప్రబలాలి అన్నప్పుడు కొంతమంది యవ్వనస్తులు అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్న యవ్వనస్తులను తీసుకొని, అలాగే మన దగ్గర ఉన్న యవ్వనస్తులను తీసుకొని గువ్వలగూడెం ప్రాంతానికి వెళ్ళి సాయంత్రం కాల సమయంలో స్టేజ్ వేసి సౌండ్ బాక్సులన్నీ సెట్ చేసిన తర్వాత ఫ్లెక్సీ కడుతున్నప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. భయంకరమైన గాలి, భయంకరమైన బలమైన గాలి. ఆ రోడ్డు మీద ఉన్న దుబ్బంతలేసి మా మీద పడుతుంది. ఆ రోడ్డు మీద ఉన్న ఆ దుబ్బంతలేసి మా తలల నిండా నింపబడింది, మా కళ్ళల్లో పడుతుంది. ఆ ఫ్లెక్సీ కట్టకుండా, అక్కడ ప్రార్థన జరగకుండా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు. అప్పటికప్పటికే బలమైన గాలి, అప్పటికప్పటికే అక్కడ ప్రార్థన జరగకుండా, దేవుని యొక్క రక్షణ సువార్త అన్యజనుల మధ్య ప్రకటించబడకుండా దుష్టుడు వాని బలమును అక్కడ కనపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. అయినప్పటికీ కూడా యవనస్తులం అందరము కలిసి అందరూ రండి అని వారిని దగ్గరికి పిలుచుకొని మేము ఒకరి చేతులు పట్టుకొని అక్కడే ఆ రోడ్డు మీద ఆ స్థలమందే మేము ప్రార్థన చేయడానికి ప్రభువు నామమును ఎత్తి పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ గాలి ఇంకా ఎక్కువ అవుతుంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ప్రార్థన ముగించేసరికి ఆ గాలి అంతా అణిగిపోయింది. దేవునికి స్తోత్రం. గడిగా చెప్పని కూడా ప్రభువుని స్తుతిద్దాం. ఆ గాలి అంతా అణిగిపోయింది. తుదకు దాని అంతటి మీద హెచ్చింపబడిన ప్రభువు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన తన ప్రజలైన వారికి విజయమును అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వాసం. నా ప్రభు నా విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. నా జీవితంలో కొన్ని క్రియలు జరగాలంటే నా విశ్వాసము నా ప్రభు ఎదుట కనపరచాలి. హల్లెలూయా. నా జీవితంలో కొన్ని అద్భుతాలు నేను చూడాలి అనంటే నా విశ్వాసమునకు కర్త అయిన యేసును నేను అనుభవించాలి. నా ప్రభు యొద్ద నేను కనబడాలి. అప్పుడే కదా నా జీవితము ఫలించేది. నా కన్నులు నా దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు చూసేది. అసాధ్యము అనుకున్నాను, ఇది సాధ్యం కాదు అనుకున్నాను, దీనిని ఎవరు చేయలేరు అనుకున్నాను, ఇక ఈ గాలిని ఎవరు ఆపలేరు అని అనుకున్నారు.
ఆ శిష్యులు కూడా ఆ దోణిలో ఉండి ఈ తుఫాను ఎవరు ఆపలేరిక, ఈ గాలిని ఎవరు ఆపలేరిక, ఈ అలల చేత కొట్టబడుతూ ఉన్న ఈ దోణి ఈ సముద్రము లోపలికి మునిగిపోయి మమ్మల్ని అందరినీ చంపేస్తుంది, మమ్మల్ని మింగేస్తుంది అని ఆ శిష్యులందరూ అనుకున్నారు. కానీ నీ దేవుడు వారిని ఆ కష్టకాలంలో విడిచిపెట్టలా, ఆ శ్రమ కాలంలో విడిచిపెట్టలా, వారి బలహీనతలో విడిచిపెట్టలా. హల్లెలూయా. అయ్యా లే ప్రభువా, లే ప్రభువా అని లేపినప్పుడు ఆయన లేచి నిలబడి గాలిని, సముద్రమును, ఒకసారి చూడండి ఆ మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుంచి. అమ్మా, బైబిల్ తెరవని వారు, చదువురాని వారు వినండి మాటలు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రములో లేదా ఆయన నోటి ద్వారా ప్రకటించబడిన ప్రతి అక్షరము మన జీవితాన్ని మారుస్తుంది. ఆమేన్. మన బలహీనతలో మనకు బలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. చదివిన మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుంచి. వెళ్ళారు, ఆయనతోనే నడుస్తున్నారు, ఆయననే వెంబడిస్తున్నారు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడుతూ ఉండెను. అప్పుడు ఆయన నిద్రించుచూ ఉండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన హల్లెలూయా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి ఆయన లేచి గాలిని, సముద్రమును గద్దింపగా అదంతా కూడా దాని బలమంతా కూడా అనగద్రొక్కబడి మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులందరూ కూడా ఆశ్చర్యపడి, అబ్బా, ఈయన ఎలాంటి వాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని చెప్పుకుని దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్న అన్నమాట. ఏంటంటే ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రభు మన ఎదుట పెట్టాడు. ఇది కేవలం చెప్పేది కాదు, ఇది కేవలం కల్పితం కాదు, ఇదేదో మోటివేషన్ కోసం చెప్పే క్లాసు కాదు. ఇది నిజముగా నిజ జీవితంలో ఆ 12 మంది చూస్తూ ఉండగా, దేవునికి స్తోత్రం, ఆ 12 మంది దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన ఎవరో వారికి నిరూపించుకున్నాడా. హల్లెలూయా. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎట్టి కార్యములు చేయగలడో ఆయన కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఏం చెప్పాడు? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుచున్నారు? ఎందుకు భయం మనకి? ఈరోజు నీవు ఆయన సంఘంలో, లోకరచన వైపు చూడాలి. ఈరోజు మనం ఆయన సంఘంలో ఉన్నాం కదా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే స్తోత్రం చెప్పండి. ఆయన తన రక్తమును కార్చి నన్ను సంపాదించుకున్నాడు, నేను ఆయన సొత్తు అన్నవారు స్తోత్రం చెప్పండి అన్నాను. ఇంకొకసారి బిగ్గరగా ఆయన తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నది దేనికి? నాశనం చేయడానిక? యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు చేర్చడానిక? చెప్పాలందరూ. ఈ భూమి మీద నుండి ఉన్నతమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి నన్ను పిలుచుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఆయన పరిశుద్ధ సంఘములోనికి, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజల వరసలోనికి ఆయన నన్ను పిలుచుకున్నట్టును బట్టి నా జీవితం ఏమైపోయింది? ఆయనలో ఫలించింది, ఆనందించింది. నా ప్రాచీన స్వభావము చచ్చిపోయింది. ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఒకప్పుడు గురి లేదు, ఒకప్పుడు వేరొక రాజ్యం ఉందనే ధైర్యం నాకు లేదు, ఒకప్పుడు రక్షకుడు ఉన్నాడు అన్న ధైర్యం నాకు లేదు. కానీ ఎప్పుడైతే నా ప్రభువు తన పరిశుద్ధ రక్త ప్రోక్షణతో నా పాపములు, నా హృదయమును కడిగి నన్ను పిలుచుకొని ఆయన సంఘములో, ఆయన రాజ్యములో, ఆయన దోణిలో నన్ను ఎక్కించుకున్నాడో, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దోణిలో ఉన్న మనము గాలి, తుఫాను, అలలు వచ్చినప్పుడు మునిగిపోతామా? చెప్పండి, నోరు తెరిచే. హల్లెలూయా. మునిగిపోనిస్తాడా ఆయన?
ఎంతగా సముద్రము లేచి మన మీద పడటానికి లేచినా కూడా సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీతో కూడా నీ దోణిలో ప్రయాణం చేస్తున్నాడా? హల్లెలూయా. నీవు ఆయనను విడిచిపెట్టుకోవద్దు, నీవు ఆయనను పోగొట్టుకోవద్దు. ఆయన దృష్టికి నీవు అవిశ్వాసిగా ఉండొద్దు. ఆయన దృష్టికి నీవు ఏమాత్రము కూడా దిగజారిపోయినట్లుగా ఉండొద్దు. ఆయనకు తప్ప నీ హృదయంలో వేరొకరికి చోటు ఇవ్వద్దు. ఆయనకు తప్ప నీ జీవితంలో ఇంకొకరితో నీవు స్నేహం చేయొద్దు. నమ్మదగిన స్నేహితుడు ఆయనే, నమ్మదగిన సహాయకుడు ఆయనే. ఆయన మాట విన్నవారి జీవితము ఇప్పటి వరకు, మొదటి నుంచి ఇప్పటి వరకు చూడండి, మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాట ప్రకారముగా జీవించిన వారి జీవితాలన్నీ కూడా ఉన్నతమైన స్థలములో సాక్ష్యము పలుకుచూ ఉన్నవే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఏంటట? మరి మన విశ్వాసం, మన జీవితం చెప్పండి. దైవజనుడు, అలాగే దేవుని ఆత్మ, అలాగే దేవుని వాక్యం ఆదివారాలు మీరు ప్రభు సన్నిధిలో ఉండాలి, మరిచిపోవద్దు, ప్రభు సన్నిధిలో ఉండాలి అని చెప్తే మీరు ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని లోకానికి ఇస్తున్నారు. మీరు ప్రభుతో గడపవలసిన సమయాన్ని లోకముతో గడుపుతున్నారు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నా ప్రభువు అని ఈ నోటితోనే ఒప్పుకొనుచున్నావు, కానీ ఈ హృదయంతో మాత్రం లోకంతో మాట్లాడటానికి వెళుతున్నావు, లోకముతో సహవాసం చేయటానికి వెళుతున్నావు. నీవు ఇంకా దేవుని ప్రేమలోనికి రాలేదు. హల్లెలూయా. నువ్వు ఇంకా దేవుని ప్రేమలోనికి రాలేదు. నువ్వు ఆయన ప్రేమలో నిలబడితే అవసరమైన దాన్ని కోరుకుంటావు. నువ్వు ఆయన ప్రేమలోనికి వస్తే, నువ్వు ఆయన దోణిలోనికి ఎక్కితే, నువ్వు ఆయన సంఘములో అవిశ్వాసులతో కాక విశ్వాసులతోనే నీవు జోడు కట్టుకొని ఉంటే, విశ్వాసులతోనే నీవు జట్టి అయి ఉంటే, విశ్వాసులతోనే నీవు నిలబడి ఉంటే, నీ ప్రభువైన యేసు క్రీస్తు నీ దోణికు నావికుడై ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళడానికి ఆయనే నిన్ను క్షేమముగా నడిపిస్తాడా? హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, మనలో మన విశ్వాసం ఎంతుంది? మరి ఎంతుందండి? కేవలం మనం చెప్పుకోవడానికి వస్తున్న మందిరానికి అలా వద్దు, అలా వద్దు. మన విశ్వాసం ఎలా ఉండాలన్నా? ఎలా ఉండాలి మన విశ్వాసం? మన విశ్వాసమును ఏది చల్లార్చలేదు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని చంపడానికి ఆనాడు శద్రక, మెషక, అబేద్నెగోలని మరణం యొక్క పేరు చెప్పి భయపెట్టాలనుకున్నాడు దుష్టుడు. కానీ ఆ మరణాన్ని కూడా తప్పించే విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రము అడ్డుపడి శత్రువుల చేతికి మరలా వారిని అప్పగించి, మరలా వారిని బానిసత్వపు జీవితంలోనే రూపుమాపాలి అనుకున్నాడు. కానీ నీ విశ్వాసమునకు కర్త అయి దానిని కొనసాగించే ప్రభువు ఆ ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి పొడి నేల మీద నడిచినట్లుగా సముద్ర మార్గంలో వారిని నడిపించాడు. గడిగా చెప్పలు గడి ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి దప్పికల చేత వారిని చంపివేయాలి, వారి దేవుడు బలహీనుడు, వారి దేవుడికి ఏమీ సాధ్యము కాదు అని నిరూపించాలనుకున్నాడు దుష్టుడు. కానీ సమస్తమును నోటి వాక్కు చేత కలగజేసిన ప్రభువు ఆకాశమును తెరిచి ఆహారాన్ని కురిపించాడు. జీవము లేని బండను కొట్టి జీవజలపు ఓటను దప్పిక తీర్చి ప్రవాహ జలములై పొర్లునట్టుగా ఆ బండ నోరు తెరిచి నీళ్ళు ఇచ్చిందట్టు వారికి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా విశ్వాసమునకు ఇంత గొప్ప కర్త ఉండగా నేను ఎందుకు భయపడాలి? చెప్పండి. అరే మాట్లాడు, నీ మనసుతో, నీ హృదయంతో, నీ పరిస్థితితో, నీ ప్రాణంతో మాట్లాడు. ఆనాడు మన మూల పురుషుడైన దావీదు మాట్లాడుకున్నాడా లేదా? నా ప్రాణమా, ఏమన్నాడు ఆయన? నా ప్రాణమా ఎందుకు నాలో కృంగిపోతున్నావు? నిన్నెవరు చూడట్లేదు అనుకుంటున్నావా? ఇక నీ జీవితం ఒంటరిగా అయిపోయింది అనుకుంటున్నావా? నా ప్రాణమా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అన్నాడు. హల్లెలూయా. నా ప్రాణమా భయపడుతున్నావా? భయపడకు, నీకు కలిగిన అన్ని భయములన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము కృంగిపోయి క్షీణించిపోయి మట్టిని హత్తుకొనిచున్నది ప్రభువా, ఇక నా ప్రాణము సమాధిలోనికి దిగిపోవచ్చున్నది ప్రభువా అని ప్రార్థిస్తే నీవు చావవో సజీవుడవై దేవుని కార్యాలు వివరిస్తావన్నాడా? హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను ఎలా బ్రతికానో నీకు తెలీదా?
నీ యందు భయభక్తులు కలిగి ఎలా బ్రతికానయ్యా? నేను నీ కొరకు నీ సాక్షిగానే బ్రతికాను. నాకంటే ముందుగా ఉన్న రాజులు ఎవరు కూడా నీకు ఇష్టలుగా బ్రతకలేకపోయారు, కానీ నేను మాత్రం నీ శాస్త్రములు తప్ప ఇంకొక శాస్త్రమును అనుసరించి నేను బ్రతకలేదయ్యా. నీ దయ చొప్పున, నీ కృప చొప్పున, నీ కనికరమ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బ్రతికించు ప్రభువా అని హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్ను తిరిగి మరలా అనుగ్రహించాడా? గట్టిగా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, మరి ఎందుకంటే మనం కృంగిపోవటం? ఎందుకు మనం ఉపాయం లేని వారిగా అమ్మో అమ్మో అంటూ బ్రతకటం? చింత లేదా ప్రభువా? నీకేమాత్రం మా మీద బాధ కలగట్లేదా? మేము చచ్చిపోతామదే. నువ్వు నిత్యము, నువ్వు తాత్కాలికమైన మరణం గురించి చెప్పండి. మన్నైనది వెనకటి వల్లే నువ్వు తాత్కాలికమైన మరణం గురించి అడుగుతున్నావు. చింత లేదా, బాధ లేదా అని. కానీ నా ప్రభువైన దేవుడు ఏదేను తోటలో వచ్చిన నిత్య మరణం, ఆరని అగ్నిగుండములో చావని పురుగుగా నీ స్థితిని మార్చాలి. నీవు అగ్నిగుండంలోకి వెళ్ళొద్దు అని నిత్యమైన జీవితం నీకు ఇవ్వడానికి ఆయన అక్కడే తన ప్రణాళికను వేసుకొని తల్లి గర్భమందు, కన్యక గర్భమందు ఉద్భవించి ఈ లోకానికి దిగివచ్చి ఈరోజు నిన్ను నన్ను ఆయన రాజ్యానికి హక్కుదారులుగా మార్చాడా? హల్లెలూయా. మనమేమో తాత్కాలికమైనవే. చింత లేదా ప్రభువా, బాధ లేదా ప్రభువా, నాకు సహాయం చేయవా ప్రభువా? ఆయన చేసిన కార్యం గొప్పదే. ఆమేన్. హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎవ్వరూ ఎన్నడూ చేయలేదు. హల్లెలూయా. దేవుళ్ళుగా పిలవబడిన వారిలో ఏ దేవుడు కూడా ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టలేదా? కానీ నీ దేవుడు, నీ ప్రభువు ఒక్క మనిషి కోసమా? అనేకుల కొరకు. హల్లెలూయా. పాప విమోచన కొరకు. దేవునికి స్తోత్రం. వారు దేవుని రాజ్యంలో ఉండాలి అని, వారు పరిశుద్ధులుగా మార్చబడాలి అని ఆయన తానే స్వయముగా దిగివచ్చి మన కొరకు మాత్రమే కాదు, సకల ప్రజల కొరకు మాత్రమే కాదు, రాబోగుచున్న తరాలకు కూడా సరిపడ క్షమాపణ ఇచ్చిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా? సో కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభువు యందు మనము స్థిరమైన విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. మనము విశ్వాసము లేని వారమైతే నీవు అవిశ్వాసవే అయిపోతావు. నీ హృదయమందు విశ్వాసం లేకపోతే, నీ హృదయమందు విశ్వాసము స్థిరపడకపోతే, నీ ప్రభువైన దేవుని యందు నీ విశ్వాసమును నువ్వు కొనసాగించకపోతే, ఆయనతో కలిసి చెప్పండి, ఆయనతో కలిసి నీవు నీ దోణిలో ప్రయాణము చేయకుండా, నాకు నడపటం వస్తుందిగా, నేను నడుపుకుంటానులే, నాకు ప్రార్థన చేయటం వచ్చుగా, నేను వెళ్ళిపోతానులే, నాకు పాట పాడటం వచ్చుగా, నేను పాడుకుంటానులే, ప్రభువుని స్తుతిస్తానులే అని చెప్పుకొని నీవు ఒక్కడివే ప్రభువుని ఎక్కించుకోకుండా, ప్రభువుతో వెళ్లకుండా ఒంటరిగా వెళ్ళిపోతే, నువ్వు పాట పాడినంతసేపు బాగానే సాగిద్ది, నువ్వు ప్రార్థన చేసినంతసేపు బాగానే సాగిద్ది. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత గాలి తుఫాను అలా వస్తుంది. అప్పుడు ఏ పాట పాడతావు? అప్పుడు ఏ ప్రార్థన చేస్తావు? అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏంటి? అప్పుడు నువ్వు పాడే పాట ఏంటి అంటే, అయ్యా మెల్లమెల్లగా నన్ను నడిపించు ప్రభువా, చిన్న గొర్రె పిల్లనయ్యా, నన్ను మెల్లమెల్లగా నడిపించు ప్రభువా. నిన్నెవరు పొమ్మన్నారు ఆయనకు వ్యతిరేకంగా? ఆయన విడిచిపెట్టి ఎవరు వెళ్ళమన్నారు? హల్లెలూయా. నీవు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసమై దేవుడు అనుగ్రహించే ప్రతి దాని యందు నీవు ఆనందించుదువు గాక. దేవుని అనుమతితో నీ యొద్దకు వచ్చే ప్రతి దానిని నీవు అంగీకరించుదువు గాక. ఆ విషయముల యందు నీ విశ్వాసము స్థిరమై ఉండునుగాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. నేను ఉన్నవి అని అనుటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగే 6వ వచనం చదువునా. 37వ వచనం చదువునా. అందరూ జాగ్రత్తగా వినండి నాన్న. ఏంటట? రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడ్డారు, హింస పొందారు. అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం. చదువున. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమర్థమైంది చెప్పండి అన్న? ఏమర్థమైంది చెప్పండి? మొదట మీరు చదివింది ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క, చెప్పండి అన్న. రైట్. అదృశ్యమైనవి ఉన్నాయి, ఇవి జరుగుతాయి, నా దేవుడి కార్యం చేస్తాడు అని నమ్మడానికి రుజువుగా ఉన్నదే విశ్వాసం. హల్లెలూయా. దాని తర్వాత 6వ వచనం చదివారు. ఈ విశ్వాసం లేకపోతే, ఈ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించకపోతే, ఏ విశ్వాసం అది? ఏ విశ్వాసం అది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రభు మనకు కనబడుతున్నాడా? చెప్పాలందరూ. నీ కనులకు ప్రభు కనబడుతున్నాడా? కానీ నీ విశ్వాసం ద్వారా చూడు, కనులు మూసుకొని, నా ప్రభువు ఇక్కడ ఉన్నాడు గనకనే నా హృదయము తెప్పరిల్లింది. హల్లెలూయా. అవునా కాదా? లోకంలో మీకు భయం, లోకంలో మీకు ఇబ్బంది, లోకంలో మీకు అంతా కూడా దిగులు బెరత ఉంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీ హృదయం ఎలా ఉంటుంది? ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది. అవునా కాదా? దీనికి మనందరము సాక్షులమే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలోనికి వస్తే ఎలా ఉంటుంది మన హృదయం? ఎంత ఆనందంగా ఉంటుంది. పాటలు పాడి చప్పట్లు కొడుతూ ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు అని మన హృదయం విశ్వాసము ద్వారా ఆయనను చూడగలుగుతుంది. ఆయన ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడగలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. దాని తర్వాత 6వ వచనంలో ఏముంది? విశ్వాసము. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నీవు నమ్మకుండా ఆయన సన్నిధిలోనికి వచ్చావు అని అంటే నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు? పెదాలతో చేస్తావు. చెప్పండి, చెప్పాలి అందరూ. పెదాలతో చేస్తావు. నువ్వు పెదాలతో ప్రార్థన చేస్తే అదృశ్యమైనవి నువ్వు చూడగలుగుతావా? చెప్పండి. నువ్వు పెదాలతో ప్రార్థన చేసి నోటి మాటతో బొంకుతూ నాలుకలతో మాట్లాడుతూ మొక్కస్తుతి చేస్తూ ఆయన లేలే ఏముంది, నలుగురితో కలిసి వచ్చి మనం పాటలు పాడాలి కదా, 10 మంది వచ్చారు కదా, లేదంటే ఆ సంఘంలో 3 ఉన్నారు కదా, 3తో నేను ఒకదాన్ని అందుకొని లెక్క పెట్టుకొని నువ్వు వచ్చి వారు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోవటం ద్వారా నీవు అదృశ్యమైన దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు లేదా ఆయన స్వస్థతలు, ఆయన అద్భుతాలు నీవు చూడలేవు. ఆమేన్, ఆమేన్. కానీ నువ్వు ఎప్పుడు చూడగలుగుతావంట? విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఏం చూస్తావు నాన్న? అదృశ్యమైనవి కూడా ఇది జరిగిద్ది. దేవునికి స్తోత్రం. ఇది ఉన్నది. హల్లెలూయా. చదువునారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దాని తర్వాత అది కాదు 37. ఇప్పుడు చూడండి, వారు దేవునికి ఇష్టలుగా బ్రతకడానికే అప్పగించబడ్డారు. వారి విశ్వాసము స్థిరముగా ఉండే విధముగానే జీవించబడ్డారు. వారి విశ్వాసమునకు కర్త దాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాడు. అయినా సరే ఆయన మనలను
పిలుచుకున్నది దేనికి? ఈ లోకంలో స్థిరపరచడానికి కాదు, ఈ లోకంలో మనల్ని నిత్యము జీవింప చేయడానికి కాదు. ఆయన మనల్ని పిలుచుకున్నది దేనికి అని అంటే, దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, దేవుడు దేనికి పునాదులు వేసి ఉన్నాడో, ఆ పునాదుల మీద కట్టబడిన ఒక శ్రేష్టమైన రాజ్యం ఒకటి ఉంది, ఆ పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణములో ఎన్నడూ నాశనం అనేది కనబడదు. ఆ పట్టణములో ప్రవేశించిన వాడు, అనగా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాడు ఎన్నడూ చనిపోడు. హల్లెలూయా. ఆ మరణమే లేని రాజ్యానికి నన్ను పిలిచాడు గనుక నేను ఆయన కొరకు బ్రతకటంలో ఎంతకైనా తెగించాలి అన్న ఒక విశ్వాసం వారు స్థిరంగా కలిగి ఉన్నారు గనుక వారు ఏ పరిస్థితిలో కూడా కొనసాగించబడ్డారట. ఇప్పుడు చదువు. వారి విశ్వాసాన్ని ఏ పరిస్థితిలో కూడా కొనసాగించారు. అమ్మ తల్లి గారు జాగ్రత్తగా వినండి, చదువునా? దానిపై వచ్చి నుంచి చదువు. వారిలో మరికొందరు దేవుని ప్రజలుగా పిలువబడిన వారిలో కొందరైతే చనిపోయారు, కానీ మరికొందరైతే తిరస్కరించబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, మరీ బంధకములను ఖైదీలను అనుభవించారు, రాళ్లతోనూ కొట్టబడ్డారంట, రంపాలతోనూ కోయబడ్డారంట, శోధింపబడ్డారంట, ఖడ్గముల చేత పొడిచి చంపబడ్డారట, గొర్రె చర్మములను మేక చర్మాలను వేసుకొని, అనగా దుస్తులు కూడా దొరకలేదు వారికి. దుస్తులు దొరకక గొర్రె చర్మాలను కప్పుకొని మేక చర్మాలనే దుస్తులుగా ధరించుకొని దరిద్రులుగానే శ్రమపడ్డారు, హింస పొందారు. అడవులలో ఎవరు వారికి తలవాల్చుకున్నట్టుకైనను ఇల్లు ఇవ్వల, ఆహ్వానించల. అయ్యా మా ఇంట్లో ఉండండి అయ్యా, మీరు నీతిమంతులయ్యా, మీరు దేవుని పరిశుద్ధులయ్యా, మీ హృదయంలో, మీ నోట, మీ చూపులో, మీ తలంపులలో ఎటువంటి కపటము లేదయ్యా, మీరు మా ఇంటికి రావటం మాకు దీవెనకరమయ్యా అని వారిని ఆహ్వానించలేదు. కానీ వారందరూ కూడా ఎక్కడున్నారంట? అడవులలోనూ, కొండల మీదను, కొండల గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. వామ్మో, ఎంత గొప్ప విశ్వాసం అండి అది. మనకి ఏ పాటిది ఈ పరీక్షలన్నీ? మనకు కలిగే ఈ పరీక్ష, ఈ శోధన ఏ పాటిది చెప్పండి? వస్త్రాలు లేకుండా గొర్రె చర్మాన్ని కప్పుకొని దేవుని కొరకు బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ధన్యులు. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనం ఏమాత్రం యోగ్యులమ కాదు, శ్రేష్ఠులమే కాదు. వారికి కలిగిన శ్రమ మనకి కలిగితే, వారికి కలిగిన ఇబ్బంది మనకు కలిగితే, వారు పెట్టబడిన యాతన మనము పడితే, యేసు ఎవరో మాకు తెలియదయ్యా, నేనైతే పలానా గ్రామానికి చెందిన వ్యక్తినే, నా వల్ల కాదు, ఆయనను నేను మొట్టమొదట చూస్తున్నాను ఇప్పుడే అని అంటాం. ఇల్లులు లేక సొరంగాలలో బతికారట, చేర్చుకునేవారు లేక కొండల మీద బతికారట. కొండల మధ్యలో ఆ బండ సందులు ఉంటాయి కదా, ఆ సందులలో బ్రతికారట. వారు వెలివేయబడ్డారు. అక్కడ రాయబడి ఉంది, తిరస్కారం పొందారు. వారు తిరస్కరించబడ్డారు. మీరు చెడ్డవారు, మీరు మా సమాజానికి చెడ్డవారు, మా సమాజాన్ని చెడిపేవారు అని చెప్పి వారు తిరస్కరించబడ్డారు, వెలివేయబడ్డారు. అయినా సరే తమ విశ్వాసమును చల్లార్చుకోలేదు. వారి కన్నుల ముందే వారి తోటి వారిని ఖడ్గములతో పొడుస్తూ ఉన్నా కూడా, వారి కన్నులారా చూస్తూ ఉండి కూడా, వారి కన్నుల ముందే వారి తోటి దేవుని ప్రజలను రంపాలతో కోస్తూ ఉన్నా కూడా వారి హృదయంలో భయం పుట్టలా, వారి కళ్ళల్లో బెదురాలా. కారణం ఏంటి అనంటే, నా విశ్వాసము దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండాలి అని అనుకుని ఎంచుకున్నారు వారు. హల్లెలూయా. నా దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉండాలి నా విశ్వాసం. వారు అదృష్టమైన వాటిని చూడడానికి ఇష్టపడ్డారా?
ఏ మనుషుడైతే దేనిని చూడలేకపోతున్నాడో, ఏ మనుషుడైతే దేనిని అనుభవించలేకపోతున్నాడో, ఏ మనుషులైతే దానిని చూడకుండా, అనుభవించకుండా, కనీసం దాన్ని తాకకుండా అక్కడే నశించిపోవచ్చున్నారో, ఆ మనుషులు చూడలేని దానిని దేవుని ప్రజలు చూడటానికి ఇష్టపడ్డారా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని ప్రజలుగా పిలువబడిన వారి యొక్క విశ్వాసం దేనికి వెనకడుగు వేయొద్దు. వారి కనుల ముందు మరణము కదులుచున్నా కూడా వారి అడుగు వెనకకు తీయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన వారి ఆ ప్రజలకైతే భయం ఉంది, విశ్వాసం లేదు. ఏ దేవుడు వారి విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడో గ్రహించట్లేదు. ఎంతటి బలవంతుడు వారి విశ్వాసమును కొనసాగించడానికి ఇష్టపడ్డాడో వారు గుర్తించలేదు. కానీ మోషే మండుచున్న పొదలలో దేవుని మహిమను చూశాడు, ఆయన స్వరమును విన్నాడు, ఒక సూచన చూశాడు. ఐగుప్తు దేశపు దేవుళ్ళు గాని, శకునగాండ్రు గాని, జ్ఞానులు గాని చెయ్యలేని బలమైన కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయించినప్పుడు ఆ మోషే వాటిని చూశాడా, వాటి యందు మనస్సు నిలిపాడు. ఆమేన్. మోషేతో పాటు వారు చూడలేదా? చెప్పండి, వారు చూడలేదా? ఎవరి కోసం అవన్నీ జరిగాయి? వారిని విడిపించడానికే కదా. మోషే చూసినట్లుగా వారు కూడా చూశారు. దైవజనుడైన మోషే కనులారా చూచినట్లుగా వారు కూడా చూశారు. కానీ మోషే హృదయం విశ్వాసములో స్థిరంగా ఉంది. దేవుడు తప్పిస్తాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు నడిపిస్తాడు అని. కానీ వారి హృదయం మాత్రం భయంతో నింపబడింది. అమ్మో, ఎర్ర సముద్రం వచ్చింది, అయ్యో వెనకాల శత్రువులు వస్తున్నారు, అయ్యో మాకు ఆకలేస్తుంది, అయ్యో మేము దాహము చేత మా నాలుకంతా ఎండిపోయి, మా పెదాలన్నీ ఎండిపోయి, మా కడుపు అంతా ఎండిపోయి, మేము ఆ నీళ్లు తాగక, నీళ్లు దొరకక చచ్చిపోతామేమో అన్న భయముతో, దిగులుతో, కరువుతో. హల్లెలూయా. జాన్ పాల్, హల్లెలూయా. వారి హృదయం ఆ విధంగా ఉంటే మోషే హృదయం మాత్రం వారి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ, దానిని కొనసాగించడంలో నా ప్రభువు ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టడు అని తన హృదయమందు, అలాగే తన విశ్వాసమును ప్రభువు యందు రూఢి అయిన విశ్వాసముగా, నమ్మకమైనదిగా స్థిరపరుచుకున్నాడు. ఎర్ర సముద్రము కూడా 2 పాయలుగా చీల్చబడింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తి విశ్వాసము ద్వారా, ఎంతమంది విశ్వాసము ద్వారా ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడింది? చెప్పండి, ఎంతమంది విశ్వాసం? చెప్పండి అందరూ. ఆ ఒక్కడి విశ్వాసమే 6 లక్షల మందిని శ్రమలో నుంచి తప్పించింది. ఈరోజు నీ ఒక్కదాని విశ్వాసం, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా విశ్వాసంలో బలహీనులుగా ఉంటే నీ ఒక్కదానివే నిలబడు, నీ ఒక్కడివి విశ్వాసంలో స్థిరపడు. నీ కుటుంబం అంతా కూడా ఆ దోణిలో సురక్షితముగా దేవుని రాజ్యానికి వెళుతుంది. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు మనకి ప్రకటించటంలో ఉన్న ఫలం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి అంటే, మనలో ఏ ఒక్కరు నశించటం ఆయనకు ఇష్టం లేదు. మనందరము కూడా దేవుని రాజ్యానికి వారసులమై ఉన్నాము. గడిగా చెప్పలు గడి ప్రభువుని స్తుతిద్దాం. మనందరము కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులమై ఉన్నాము, దేవుని రాజ్యానికి వారసులమై ఉన్నాము. దేవుని రాజ్యంలో ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా బ్రతకడానికి ఆయన మనలను ఆయన రాజ్యంలో క్రొత్త జీవితంలోనికి నడిపించుకొని ఉన్నాడా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి, ఆయన సంఘంలోనికి వచ్చిన మీ అందరితో కూడా, మనందరితో కూడా ప్రభు మాట్లాడి ఉన్నాడు. విశ్వాసం అనేది బలమైనదే. ఈ విశ్వాసం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నువ్వు కొట్టివేయబడతావు, నువ్వు నరికివేయబడతావు, నువ్వు పెళ్లగించబడతావు, నువ్వు దిగజారిపోతావు, నువ్వు పడిపోతావు. కానీ నువ్వు విశ్వాసంలో బలంగా నిలబడి చూడు, ఎంతటి బలమైనది నీ యొద్దకు వచ్చినా నీలో ఉన్న ఆ గొప్పవారిని చూచి నీకు సాగిలపడిద్ది. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.